హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధము నిష్కళంకము అయిన యేసయ్య రక్తము ద్వారా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరలోకమందున్న మా తండ్రి మీకు వందనములు, స్తోత్రములయ్యా. ఈ వాక్య భాగములో నుండి మీరు మా అందరితో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడుచూ ఉండగా వినే చెవిని మాకివ్వండి, గ్రహించే హృదయాన్ని మాకివ్వండి. మీ ఆత్మ సంచారములను గుర్తుపట్టే కన్నులను మాకు దయచేయండి. మీకు ఇష్టమైనదంతా కూడా మా అందరి జీవితాలలో జరిగించమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము స్వామి, ఆమెన్. ఈ 117వ కీర్తన చాలా చిన్న అధ్యాయం. బైబిల్ మొత్తంలో కూడాను చిన్న అధ్యాయం ఏదన్నా ఉంది అనంటే అది 117వ కీర్తనే. ఉన్నది 2 వచనాలు అన్నమాట. ఇది ఏంటి అనంటే, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించండి. యెహోవాను స్తుతించమని కీర్తనాకారుడు కేవలము ఇశ్రాయేలు సంతతికి, ఆ యొక్క ఇశ్రాయేలీలకు మాత్రమే చెప్పడం లేదు. ఏమని చెప్తున్నాడంటే, సర్వజనులారా, అన్యజనులారా. అంటే మొట్టమొదట అన్యజనులారా అంటే దేవుణ్ణి ఎరగని, అంటే ఇశ్రాయేలు వంశానికి కాని మిగతా అందరికీ చెప్తున్నాడు మీరు దేవుణ్ణి స్తుతించండి అని. అక్కడతో ఆగకుండా ఇశ్రాయేలు ఇంటి వారికి, అన్యజనులకు, అందరికీ కలిపి, అంటే సర్వజనులకి, భూమి మీద ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని తెగలు అందరికీ చెప్తున్నాడు ఏంటి అనంటే, యెహోవాను స్తుతించండి, దేవుణ్ణి స్తుతించండి అని. ఎందుకు స్తుతించాలి అనంటే దానికి ఒక కారణం పైన చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ కారణం అంటే, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును అని అంటున్నాడు. ఇక్కడ మనకి తెలుగు బైబిల్లో విశ్వాస్యత అనుంది. అదే మనం దాన్ని ఇంగ్లీష్లో చూసినా, హిందీలో చూసినా ఏమనుంది అనంటే ట్రూత్ అనుంది. అంటే యెహోవా సత్యము అని చెప్పి ఉందన్నమాట. ట్రూత్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఉంది. అది కేజేవి అయినా, ఎన్కేజేవి అయినా, అలాగే అమెరికన్ స్టాండర్డ్ వర్షన్స్ అన్నిట్లో కూడా. అంటే సత్యాన్ని బట్టి, యెహోవా సత్యాన్ని, దేవుని సత్యాన్ని బట్టి, దేవుని కృపను బట్టి ఏ జాతి అయినా, ఏ తెగవారైనా దేవుణ్ణి స్తుతించాలి అన్నది ఇక్కడ చెప్పబడుతూ ఉన్నదన్నమాట. అయితే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, కృపా సత్యం ఈ రెండు కూడా కలిసిన వాడు ఒక్కడే ఉన్నాడు భూమి మీద. రెండు సమపాళ్లల్లో ఉన్నవాడు, రెండు సమృద్ధిగా ఉన్నవాడు ఎవరు అనంటే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తుల వారే. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ప్రత్యక్షపరచబడినది మొదలు కూడాను అన్యజనులకు వెలుగు కలిగింది. అంతకుముందు మాత్రమే ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడడం, డీల్ చేయడం, వాళ్ళకు ధర్మశాస్త్రం ఇవ్వడం, వాళ్ళను ఒక విధంలో నడిపించడం జరిగితే, యేసుక్రీస్తు బయలుపడినప్పటి నుంచి సర్వజనులకు కూడాను వెలుగు కలిగింది. కాబట్టే ఇక్కడ కృప, యెహోవా కృప అన్నా, యెహోవా సత్యము అన్నా, యెహోవా కృపా సత్యములన్నా మొత్తము కూడా యేసుక్రీస్తేను. మనకి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, అక్కడ యోహాను యేసుక్రీస్తు వారి గురించి ఈ మాట మాట్లాడడం మనము గమనించవచ్చు అన్నమాట. యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతా ఏమని అంటున్నాడంటే, కృపా సత్య సంపూర్ణునిగా ఆయన మన మధ్య నివసించాడు అని చెప్పేసి. ఆయనలో సత్యం ఉంది, ఆయనలో అదే పాళ్ళల్లో కృప కూడా ఉందన్నమాట.
సత్యం ప్రకారం ఆలోచన చేస్తే శిక్షా విధిలోనికి సమస్త మనుష్యులు వస్తారు. ఆ శిక్ష మొత్తము కూడా తాను భరించడం ద్వారా కృపను వెల్లడిపరచిన దేవుడుగా యేసయ్య మన మధ్య ప్రత్యక్షపరచబడ్డాడు. హల్లెలూయా. ఎందుకంటే ఏ యొక్క భేదము లేదు. ప్రతి మనిషి కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రోమాపత్రికలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆడు ఏ జాతోడు, ఏ కులమోడు, ఏ మతమోడు, ఎవరు ఏంటి ఇవన్నీ భేదాలు లేవు. ఎవరైనా సరే పాపము చేసి, పాపము అనంటే దేవుని మహిమను అవమానపరిచే ఏ పనైనా పాపమేనండి. హల్లెలూయా. సహజంగా ఆజ్ఞాతిక్రమం పాపం అంటారు. ఆ ఆజ్ఞలన్నీ ఇశ్రాయేలీలకు ఇచ్చుకున్నారండి. అన్యజనులు మనకేమిచ్చాడని ఆయన ఆజ్ఞ అనుకోవచ్చు. కానీ మనస్సాక్షిని పెట్టాడు, అందులో ఒక ధర్మాన్ని ఉంచాడు దేవుడు ప్రతి వ్యక్తికి కూడాను. కాబట్టి దేవుని మహిమకు క్రైస్తవుని జీవితంలో పాపము అంటే ఏం డెఫినిషన్ ఉండాలంటే దేవుని మహిమను తక్కువ చేసేది, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే ఏ మాటైనా, ఏ పనైనా, ఏ భోజనమైనా, ఏ పానమైనా, ఏదైనా అది పాపమే. హల్లెలూయా. ఎందుకంటే పాపం అంటే మనం పెరిగే కొంది ఆధ్యాత్మికంగా మన డెఫినిషన్స్లో కూడా మార్పు రావాలండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రతి మనిషి కూడా ఆయా స్థాయిలో, ఆయా విధానాల్లో పాపం చేస్తూ ఉన్నాడు, దేవుని మహిమను పొందలేకపోతా ఉన్నాడు. ఆ పాపానికి శిక్ష విధించాలి సత్యం ప్రకారం, అది యెహోవా సత్యము. ఆ శిక్ష తానే భరించి అందరికీ కూడాను పరమునకు మార్గం తెరిచాడు. అది కృపగలిగిన యేసయ్య. సత్యము కృప రెండు కూడా కలిసే. కీర్తనలో ఉంటుంది, కృపా సత్యము కలుసుకున్నాయి, ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి అని అంటాడు. అది జరిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగంలోనే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ కృపా సత్య సంపూర్ణునిగా యేసయ్య ప్రత్యక్షపరచబడ్డాడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం చూసుకొని ముగించుకుందాము. యోహాను అదే సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. చాలండి. ఇక్కడ కూడా మరలా అదే మాట స్పష్టంగా చెప్తున్నారు. ఏంటంటే ధర్మశాస్త్రము మోషే ద్వారా భూమి మీదకి వచ్చింది, అయితే కృప సత్యం ఈ రెండు కూడా యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చాయి అంటున్నాడు. హల్లెలూయా. మోషే అంటాడు, నాలాంటి ఒక ప్రవక్తను మీలో నుండి ఆయన పుట్టిస్తానన్నాడు. మోషే ద్వారా భూమి మీదకు ధర్మశాస్త్రం వచ్చింది, కానీ అది సరిపోలేదు సర్వ మనుష్యుల్ని తండ్రితో సమాధానపరచడానికి. అది సరిపోలేదు సర్వ మనుష్యుల్ని కూడాను తండ్రి యొక్క స్వరూపంలోనికి మార్చడానికి, పరలోక రాజ్య వారసులుగా చేయడానికి. కాబట్టే అంతటితో ఆగిపోకుండా యేసయ్యలో ఆ కృపా సత్యం అనేది బయలుపరచబడింది. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది అండి ఈ కృప అన్నదానికి, సత్యం అన్నదానికి అర్థం తెలియకుండా చాలా భయంకరంగా కృప అన్నదాన్ని మాట్లాడడం మనం గమనిస్తామండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది. చాలామంది అంటారు, అరే మనం ఇప్పుడేం ధర్మశాస్త్రం క్రింద లేము, మనం అందరం కూడా కృప కింద ఉన్నాము, కాబట్టి ఏ ఆజ్ఞలు, ఏ విధులు ఎయ్యి కూడా మనకు సంబంధం లేదు అని అంటారు. కానీ యేసుక్రీస్తుల వారు ధర్మశాస్త్రాన్ని గురించి ఏం మాట్లాడారండి? ఆయన ఇంకా దాన్ని నిజంగా చెప్పాలంటే ఇంకాస్త కఠినమే చేశారని చెప్పుకోవచ్చు కదా. బైబిల్ తరవుగా చదివే వాళ్ళకి, ధ్యానం చేసే వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుంది కదండి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? నరహత్య చేస్తే పాపం అంటుంది. కానీ అదే కృప సత్యము రెండు కలిసి మనుషుల్ని దేవునితో సమాధానపరచగలిగిన యేసయ్య ఏం చెప్తున్నాడండి? నువ్వు మనస్సులో నిర్నిమిత్తంగా, అంటే ఒక కాజ్ లేకుండా, ఏ అసూయ చేతనో, ఏ రెస్ట్లెస్నెస్ చేతనో ఒక వ్యక్తి మీద కోప్పడితే కూడా పాపం అని చెప్తుంది. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో చంపితే పాపం, కానీ యేసయ్య దగ్గరకు వచ్చేటప్పటికి నిర్నిమిత్తముగా తన సహోదరుని మీద కోపపడువాడు నరకాగ్నికి పాత్రుడవుతాడంది కదండి. విమర్శలోనికి వస్తాడనుంది కదా. కాబట్టి ఇంకా సులువైందా, కష్టమైందా కదా. ఇంతకుముందు వ్యభిచారం చేస్తే పాపము, మోహపు చూపుతో
ఆపోజిట్ సెక్స్ పర్సన్ని చూస్తే పాపము అని చెప్పి యేసయ్య చెప్పాడు. ధర్మశాస్త్రం మోషే ఇచ్చాడు, అందులో వ్యభిచారం పాపమైతే కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య చెప్తా ఉన్నాడు మోహపు చూపుతో చూస్తేనే పాపం అని చెప్పి. ఇంతకుముందు ఇంకా ఏదైనా ప్రమాణం చేసి ఆ తోడనో ఈ తోడనో ఒట్టేస్తేనే అది స్థిరమైన మాట క్రింద తీసుకోవాలని ధర్మశాస్త్రంలో చెప్తే, యేసయ్య నీ మాటే స్థిరమైంది, నీ నోట్లో నుంచి ఒక మాట వచ్చిందంటే అది అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించినది దుష్టుడి నుండి పుడుతుంది. నేను ఆ తోడేయలేదు కాబట్టి ఈ తోడు అనలేదు కాబట్టి ఏం కాదులే కాదు, నువ్వు నోట్లో నుంచి ఒక మాట వచ్చిందా నువ్వు దానికి కట్టుబడి ఉండగలగాలి. హల్లెలూయా. ఇంకా సులువైందా కఠినమైందా అండి? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీకు ఎవడైనా నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువుని ద్వేషించు అని ధర్మశాస్త్రం నేర్పిస్తుంది. ఎవడైనా నీ యొక్క చెంప పగలగొట్టి పళ్ళోడగొడితే, వాడి చెంప పగలగొట్టి పళ్ళోడగొడితే బరాబర్ సరిపోతుంది అని ధర్మశాస్త్రం చెప్తుంది. కంటికి కన్ను, పంటికి పన్ను. కానీ యేసయ్య కృపా సత్య సంపూర్ణుడిగా ప్రకటించబడిన బయలుపరచబడిన యేసయ్య ఏం చెప్తా ఉన్నాడు? నీ శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించేవాడెవడన్నా ఉన్నాడా వాడి కొరకు ప్రార్థన చేయి అని చెప్తుంది. సులువైందా కఠినమైందా? కృప అంటే ఏంటో సరిగా అర్థం కాని వాళ్ళు ఇలా మాట్లాడతారు కానండి, కృప గురించి అర్థమైన వాళ్ళకి అలాగా ఏమంటారు, కృపను నిరర్ధకం చేసే బోధ కానీ వాక్యం కానీ ప్రవర్తన కానీ వాళ్ళ జీవితాల్లో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకా అదొక్కటే అంటే చాలా ఇంకా కఠినతరమైనదే భాగం చూపించటం లేదు, కానీ ఇంకా చాలా ప్రయోజనకరమైనవి కూడా ఈ కృపా సత్యం వల్ల కలిగాయి. ఏంటి అనంటే, ఇంతకుముందు ధర్మశాస్త్రము నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చెయ్యకపోతే నీకు శిక్ష అనేది చెప్పింది. కానీ యేసయ్య అయితే అలా చూపించి, తాను అలా చేసి చూపించి, అలా చెయ్యడానికి సహాయం చేస్తూ, ఆ చేసే ప్రయత్నంలో ఏమైనా పొరపాట్లు జరిగినా సరే ఓర్చుకుంటూ నిన్ను క్షమిస్తూ మరలా అవకాశం ఇచ్చి నిన్న పనిలోకి ముందుకు నడిపించే ఒక కృప మనకి యేసయ్యలో దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రం అండి, ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇక్కడ నిలబడి లెసన్, ఒక క్లాస్ రూమ్ అనుకోండి, పిల్లలకి ఒక టీచర్ లాంటిదనమాట. బోర్డు మీద రాసేసి ABCD అని రాసేసి రాయిరా అని చెప్పేసేసి అంటది. వాడికి పిచ్చి గీతలు గీయడం తప్ప పెన్ను ఇంకా సరిగ్గా పట్టుకోవడం కూడా రానోడు, బలపం సరిగ్గా పట్టుకోవడం కూడా రానోడు అక్కడ ఉన్న ఏని చూసి వీడికి పలక మీద రాయాలంటే, బుక్లో రాయాలంటే మహా కష్టంగా ఉంటుంది కదా. నేను చెప్పాను నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యకపోతే నువ్వు శిక్షార్హుడివి, ఇలా ఉంటుంది. టీచర్ లాగుంటుంది అనమాట. అదే తల్లి ఉందనుకోండి, ఎలా నేర్పిస్తుంది? పిల్లోడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాడి చెయ్యిని తన చేతి మీద, వాడి చేతిని తన చేతిలోనికి తీసుకొని చాలా ప్రేమగా రుద్దడం ఎలాగో, రాయడం ఎలాగో చూపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రము టీచర్ లాగా చెప్పి వదిలేస్తే, మన యేసయ్య ఏమో మనకిచ్చిన ఆయన వెళుతూ వెళుతూ ఆదరణకర్తగాను సహకారునిగాను మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడో తెలుసా? ఒక చంటి బిడ్డను తల్లి ఒడిలోకి తీసుకొని ఎలాగైతే ABCDలు ప్రేమగా నేర్పిస్తుందో అలా నేర్పించడము అనేది మనము యేసయ్యలో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృపా సత్య సంపూర్ణత అనేది యేసయ్యలో కనుగొన్న వ్యక్తికి చాలా సంతోషం ఉంటుందండి. ఒక ఆజ్ఞను తెలిసింది కాబట్టి పాటించాలి అన్నది నీ సొంత ప్రయత్నం. ఎలా ఉంటుంది అనంటే, అప్పటిదాకా ఒక ఆజ్ఞ, ఒక కాడి క్రింద మెడ వంచి నడవడం తెలియని దానికి గంతులేస్తా ఎలా దెబ్బలు తింటుందో కోడే, అలాగా ఉంటుంది. ఇది బైబిల్లో చెప్పబడిన ఉదాహరణేనండి. ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఎఫ్రాయిము వాళ్ళని చూసి నువ్వు ఎలా ఉన్నావో తెలుసా?
కాడికి అలవాటు పడని కోడే దెబ్బల ద్వారా శిక్షించబడి తర్వాత కాడి కిందకు తీసుకురాబడుతుందే, అట్లా ఉంది నీ పరిస్థితి అని అంటది. అంటే అసలు నిదానంగా కూర్చోవడమే రాని చిన్నోడికి, పెన్ను సరిగా పట్టుకోవడం రాని చిన్నోడికి ఆ యొక్క టీచర్ బోర్డు మీద రాసి రాయి అని అంటే ఎలా ఉంటుందో, ధర్మశాస్త్రము, ప్రపంచంలో కనిపించే గురువులు చెప్పే మంచి మాటలు అన్నీ కూడా అలా ఉన్నాయి. నేను చెప్పాను కదా నువ్వు ఇలా చెయ్యి అని అంటాడు, కానీ మనస్సును స్వాధీనపరచుకోవడం రాదు. ప్రాచీన స్వభావం చేత పోరాటాలు ఉంటాయి. శరీర సంబంధమైన మనస్సును జయించడం రాదు. అలాంటి ఒక చిన్న పిల్లోడిని ప్రేమించే తల్లి ఒళ్ళో కూర్చోబెట్టి దిద్దిపిస్త చూశారు. టీచర్లో చెప్పేది వదిలేసేదే ఉంటుంది, తల్లి వేరు. అందుకనేనండి యేసయ్య అది ప్రొజెక్ట్ చేశాడు. యేసయ్య అండి తండ్రిని గురించి అంటాడు, అసలు నేను లోకంలోనికి వచ్చిందే తండ్రిని ప్రత్యక్షపరచడానికి అని అంటాడు. మనము మత్తయి సువార్త కాడ నుంచి చూస్తే తండ్రి గురించి ఎక్కడ చెప్పాల్సి వచ్చినా ఒకటే మాట అంటాడు. ఆయన దేవుడి గురించి చెప్పాల్సి వస్తే తండ్రి 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 అని సంబోధించడం మనం చూస్తాం. ఏమంటాడు? రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా ప్రార్థన చేయి అంటాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా ధర్మం చేయి అంటాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్టుగా ఉపవాసం చేయి అని అంటాడు. అంటే ఏది బోధించాలన్నా దేవుడి గురించి, దేవుని గురించి అడ్రస్ చేయాలనుకుంటే ఏమని చెప్తున్నాడు? నీ తండ్రి అని అంటాడు. ప్రార్థన నేర్పించమంటే పరలోక ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడు. నీకు తండ్రి, నాకు తండ్రి, మనందరికీ తండ్రి అంటూ ఒక సహోదరత్వం చూపిస్తా దేవుణ్ణి ఒక అక్కడ పైన సీట్లో కూర్చున్న వ్యక్తిగా కాదు కానీ ఒక తండ్రిగా ప్రజెంట్ చేయడం. మనమండి గమనిస్తే చాలా చోట్ల దేవుడు అని చెప్పాల్సిన ప్రతి చోట కూడా తండ్రి, నీ తండ్రి అంటాడు, లేదా నా తండ్రి అంటాడు, లేదా మన తండ్రి అంటాడు. అంటే యేసుక్రీస్తుల వారి ద్వారా వచ్చిన కృపా సత్యంలో ఉన్న బయలుపాట్లో ఏముంది అనంటే దేవుణ్ణి ఒక శిక్షించేవానిగా కాదు కానీ ప్రేమించే ఒక తండ్రిగా చూపించడం అనేది మనం గమనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు శిక్షించేది వేరు, ఆ యొక్క రిలేషన్షిప్ వేరు. యేసయ్య వచ్చిన తర్వాత కృపా సత్యములో మనకి ఆజ్ఞలన్నీ కష్టతరం అవ్వడమే కాదండి, ప్రేమ కూడా లభించింది. అది తండ్రి ప్రేమ లాంటిదన్నమాట. అందుకనే యేసయ్య అంటాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికుడును దీన మనస్కుడును, నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అని అంటాడు. అంటే ఒక ఆజ్ఞను తూచా తప్పకుండా ఎలా పాటించాలో రావడం లేదా? దానికోసమే కింద మీద పడుతున్నారా? ఆలోచన చేయండి. ఒక ఉదయం లేవడము, ప్రార్థన చేసుకోవడం రావడం లేదా? ఒక విషయంలో మనస్సును స్వాధీనపరచుకోవడం రావడం లేదా? నాలుకను కంట్రోల్ చేసుకోవాలి, ఇలా మాట్లాడకూడదు అనుకుంటూనే అలా మాట్లాడేసేస్తూ మరలా బాధపడుతూ, అంటే ఒక ఆజ్ఞ వెలువడుతుంది కానీ దాన్ని ఎలా పాటించాలో తెలియక తిప్పలు పడుతున్నా, ప్రయాసపడుతున్నా, కింద మీద పడుతున్నా, ఇక మన వల్ల కాదులే అంటూ భారంతో ఉన్న వాళ్ళకి దేవుడు కేకేసి చెప్తా ఉన్నాడు. ఏంటి అనంటే నా యొద్దకు రండి. ఒక తల్లి ఎలాగైతే పిల్లవాడిని ఒడిలో కూర్చోబెట్టుకొని నేర్పిస్తుందో నేను అలా నేర్పిస్తాను. నేను సాత్వికుడును దీన మనస్కుడును అని ఎందుకు అక్కడ చెప్తున్నాడు అనంటే ఒక పట్టాన ఎవడికి రాదు, వాడికి సరిగా పెన్నే పట్టుకోవడం రాదు కాబట్టి రాస్తే పిచ్చిగీతలాగానే రాస్తాడు, కానీ ఆయన ఓర్చుకుంటాడు. ప్రయత్నం ఉండాలి, అదొక్కటే ఆయన ఆశపడేది. హల్లెలూయా, హల్లెలూయా. టీచర్ అనుకోండి, ఒక్కసారి చెప్తుంది ఒక ప్రాబ్లం, అదే విధానంలో 2 ప్రాబ్లమ్స్ చెప్తుంది, మూడోసారి చేయలేదనుకోండి వీపి చట్నీ చేస్తుంది. అదే తల్లే గురువు అనుకోండి 10 సార్లైనా చెప్పాలనుకుంటుంది. ఏ విధం చేతనైనా ఇది ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి ఈ రకం ప్రాబ్లం ఏ విధం చేతనైనా నా పిల్లోడికి నేర్పించాలన్న తల్లి ప్రయత్నం వేరుంటుంది, టీచర్ ప్రయత్నం వేరుంటుంది. టీచర్ ప్రయత్నం లాంటిది ధర్మశాస్త్రం అయితే తల్లి ప్రయత్నం లాంటిది యేసయ్యలో మనకు దొరికేది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి కూర్చున్నా, పడుకున్నా, లేచినా, ఏం చేస్తా ఉన్నా ఏ తీరుగా చెప్తే వీడి బుర్రలోనికి ఎక్కుతుంది, వీడు రేపు ఎగ్జామ్లో
పాస్ అవుతాడు అన్న ఆలోచనే తిరుగుతూ ఉంటుంది. అట్లాగే యేసయ్యకు కూడా ఏ తీరుగా వీడిని తయారు చేస్తే రేపు ఎదురయ్యే శోధనలో వీడు పడిపోకుండా నిలుస్తాడు, నేను వీడిని నిలబెట్టగలుగుతాను అన్న ఆలోచనే ఉంటుంది. అదే ప్రయత్నం ఉంటుంది పరిశుద్ధాత్మలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అర్థం చేసుకుంటే గనకండి మనం దేవుణ్ణి ఏ పరిస్థితిలోనైనా స్తుతిస్తానే ఉంటాం. హల్లెలూయా. మనకి దేవుని చిత్తం అనేది తెలిసినప్పుడు అన్ని విషయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ఉంటుంది కదా. నిజానికి చాలామంది అర్థం కాదు. ఏదైనా మేలు జరిగితే దేవుణ్ణి స్తుతించడం చేస్తాం, కానీ ఏదైనా కీడు జరిగితే దేవుణ్ణి ఎట్లా స్తుతిస్తాం అన్న ఫీలింగే కలుగుతుంది కదండి. కానీ దేవుడు నన్ను అన్ని ఆజ్ఞలు పాటించగలిగే, యేసయ్యకు సమానమైన సారూప్యం కలిగే వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దడం కోసమే ఇందులో నుండి తీసుకొని వెళ్తున్నాడు అన్న విషయం గనక ఇక్కడ అవగాహన అయితే ప్రతిదానికి స్తుతిస్తానే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అర్థం కాకపోయినా ఎందుకు ఈ కష్టం నష్టం జరిగిందో ఇక్కడైతే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏంటంటే నా తండ్రి నా జీవితంలో ఉన్నాడు, నా తండ్రి ఏం చేసినా సరే నాకు మేలు కొరకే చేస్తాడు అంట. ఆ యొక్క కీడు సమయంలో కూడా సంతోషంగా స్తుతించగలుగుతాం. ఎట్లాగూ అనంటే ఒక పిల్లవాడికి తల్లి మీద ఉన్న భరోసా, తల్లి ఒక దెబ్బేసినా సరే ఏడ్చుకుంటా కాళ్ళ చుట్టే పట్టుకొని తిరిగే ఒకటి ఉంటుంది చూశారు, విశ్వాసం, నమ్మకం, ప్రేమ. అలాంటివి దేవునికి ఒక వ్యక్తికి కలగాలండి. హల్లెలూయా. ఎప్పుడు అది కలుగుతుందంటే క్రీస్తులో ఉన్న కృపా సత్యం సమృద్ధిగా మనకు అర్థమైనప్పుడే తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఒక 2 దెబ్బలు వేయగానే, కోప్పడంగానే చచ్చిపోవడాలు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడాలు, ఇలాంటి పనికిమాలిన పనులన్నీ ఎందుకు చేస్తున్నారంటే అసలు తల్లి ప్రేమ ఏంటో వాడికి తెలియటం లేదు. ఆ గద్దింపులో ఉన్న ప్రేమ ఏంటో వాడికి అర్థం కావట్లేదు. అట్లాగే విశ్వాసులు కూడా ఉన్నారండి. ఒక కష్టం, ఒక దెబ్బ జీవితంలో కలగంగానే ఇందులో నుండి కూడా దేవుడు నాకు కొన్ని నేర్పించి నన్ను ఆయన స్వరూపంలోనికి మార్చి నన్ను దీవించడం కోసమే ఇది చేస్తున్నాడు అని తెలియని వాళ్ళు ఏం చేస్తారండి, దేవుణ్ణి వదిలిపెట్టేసి, మందిరాన్ని వదిలిపెట్టేసి, బైబిల్ని వదిలిపెట్టి, ప్రార్థనను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఇందులో నుండి కూడా దేవుడు నాకు ఒకటి చేస్తున్నాడు అన్న వాళ్ళు మాత్రమే కష్టంలో స్తుతిస్తారు కదండి. దేవుడు మనకి ఒక దైవజనుడిని ఇచ్చినా, ఒక వాక్యాన్ని ఇచ్చినా, పరిశుద్ధాత్మనిచ్చినా, తోటి సహోదరులనిచ్చినా, ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చినా, ఒక శ్రమనిచ్చినా, ఒక ముళ్ళునిచ్చినా, ఏదిచ్చినా సరే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి మనల్ని మార్చడం కోసమే ఇది జరుగుతుంది అని అర్థం చేసుకున్నట్లయితే ఏ స్థితి అయినా స్తుతిస్తానే ఉంటారు. దాన్నే విశ్వాసం అంటారు, దాన్నే నమ్మకం అంటారు. హల్లెలూయా. అది మనకు ధర్మశాస్త్రంలో తెలియలేదు, క్రీస్తు వచ్చినాకనే బయలుపరచబడింది. క్రీస్తే విశ్వాసికి దేవునికి మధ్య ఒక తండ్రి పిల్లల మధ్య ఉన్న రిలేషన్ని బిల్డ్ చేయడం నేర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. టీచర్ ఉందనుకోండి ప్రతి విషయాన్ని పట్టించుకోదు, తల్లి ఉందనుకోండి వాడి ప్రతి విషయాన్ని పట్టించుకొని పగలగొడతానే ఉంటుంది. టీచర్ లిమిట్ వేరు, తల్లి లిమిట్ వేరు కదా. ధర్మశాస్త్రం నువ్వు చేసేవే చూస్తుంది, కానీ యేసయ్య నీ మనస్సులో ఉన్నది కూడా చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అర్థం చేసుకున్నట్లయితే గనక ఈ యొక్క క్రీస్తు బయలుపరచబడిన తర్వాతే అన్యజనులకు కూడా వెలుగు వచ్చింది. హల్లెలూయా. అందుకనే అక్కడ అంటాడు, రోమా పత్రిక చదివితేనండి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ధర్మశాస్త్రం గురించి, కృప గురించి, దేవుని నీతి గురించి విస్తారంగా మాట్లాడుతూ ఉంటాడు. యేసయ్య ఒక చోట అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికే వచ్చానంటాడు. సేమ్ అదే విషయాలు క్రీస్తు గురించి మాట్లాడుతా 3:31 అంటాడు, మనము కృప ద్వారానే రక్షించబడ్డాము, ధర్మశాస్త్రం వల్ల కాదు అని చెప్తా. అట్లా అని చెప్పి ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞల్ని వదిలేద్దామా? అట్లా కాదు అని విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును మనము స్థిరపరచుచున్నాము అని చెప్తాడు. హల్లెలూయా. అంటే నిజంగా తల్లి బిడ్డల రిలేషన్లో ఉన్నవానికి ఎట్లాగైతే అన్నీ వస్తాయో అంటే అలాగా ఉంటుందన్నమాట. అంటే వాడు ధర్మశాస్త్రం మాత్రమే కాదు, అంతకు మించి కూడా వాని జీవితంలో కనపడతా ఉంటుంది. హల్లెలూయా,
హల్లెలూయా. అంతే కదండి, క్రీస్తు యొక్క కృప సత్యము అర్థమైతే, ఆ బోధ అర్థమైతే వ్యభిచారం చేయకపోవడమే కాదు, మోహపు చూపు కూడా ఉండదు. హల్లెలూయా. అలాగే మర్డర్ చేయడమే కాదు, నిర్నిమిత్తంగా కోప్పడని కూడా కోప్పడరు. ఒకవేళ కోప్పడితే వెంటనే నొచ్చుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది మరలా సమాధానంలో కొనసాగుతారు. హల్లెలూయా. ఒట్టేశాం కాబట్టే ఉంటామని కాదు, మాట ఇచ్చాం కాబట్టి, మా నోట్లో నుంచి ఈ మాట వచ్చింది కాబట్టి ఈ మాటకు కట్టుబడిపోతాను అనుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం శత్రువు కాబట్టి ప్రతి ఏరియాలో కూడాను వారి నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికమైపోతుంది. హల్లెలూయా. వారి నీతి ఎలా ఉంటుంది అనంటే ధర్మశాస్త్రానికి మించిందిగా ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని స్థిరపరచి దానికంటే ఒక అడుగు ముందుకేసేదిగానే ఉంటుంది. కృప అర్థమైన వాళ్ళకి నిజంగా వాళ్ళెవరు కూడాను ఆజ్ఞల్ని నిర్లక్ష్యం చేసేసి కృప 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 అంట తిరగరు. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు దానికి మించి వాళ్ళ జీవితంలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు ఫలింపచేయాలి. ఎట్లాగైతే అన్యజనులకు కూడా క్రీస్తు ద్వారా వెలుగు కలిగిందో, సర్వజనులకు క్రీస్తు ద్వారా వెలుగు కలిగిందో, అలాగే మనం కూడా అన్యజనులమేను. క్రీస్తు ద్వారా కృప సత్య సమృద్ధిలోకి మనం కూడా వచ్చాము. ఆయనలాగా మారడానికి మన జీవితంలో ప్రతిదీ కలుగుతుందని విశ్వసిద్దాము. దేవుడు అట్టి కృపతో మనల్ని నింపునుగాక. ఆమేన్.